అండి నమస్తే. ఇంట్లో ఏ కాలంలో అయినా దోమలు అనేవి విపరీతంగా ఉండటం వలన చాలామంది అనారోగ్యానికి గురి అవుతున్నారు కదండి. ఇంట్లో ఒక్క దోమ కూడా రాకుండా ఉండాలి అంటే ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లో ఉండే వాటితోటే దోమలని తరిమి కొట్టేసేయచ్చు. ముందుగా వీటి కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకున్నానండి. మట్టి ప్రమిద అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఇలా చిన్న ప్రమిదను తీసుకున్నాక ఈ మట్టి ప్రమిదలో వేప నూనెను మాత్రమే వేసుకోవాలండి. ఈ వేప నూనె అనేది ఇప్పుడు అన్ని కిరాణం స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. తర్వాత దీంట్లో 2 వత్తులను వేసి ఇంట్లో ఉండే బిర్యానీ ఆకును తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక్క ఆకును మాత్రమే యూజ్ చేస్తున్నానండి. తీసుకున్న ఈ బిర్యానీ ఆకును ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే అంత చిన్నగా పీసెస్ అనేవి వస్తాయి. తర్వాత దీన్ని ఇలా సీజర్తో చిన్న చిన్నగా కట్ చేసుకోండి. లేదంటే మీరు ఒకేసారి దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ ఆకులన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని సన్నని పొడిలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ బిర్యానీ ఆకులన్నిటిని కూడా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మట్టి ప్రమిద ఉంది కదండి, ఈ వేప నూనెలో ఈ ఆకును కలిపేసేయండి. మీకు ఎంతసేపు వెలగాలనో దాన్ని బట్టి మనము ఇక్కడ ఆయిల్ని కానీ ఈ బిర్యానీ ఆకుని ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఈవినింగ్ టైంలో మాత్రమే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువగా దోమలు ఉంటాయి. 6 to 7 మధ్యలో ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రమిద అనేది 1 hour పాటు వెలుగుతూనే ఉంటుందండి. తర్వాత దీంట్లోకి హారతి కర్పూర బిళ్ళను ఇలా స్మాష్ చేసి 1 కానీ 2 కానీ ఇలా పొడి చేసుకొని ఈ మట్టి ప్రమిదలో కలిపేసేయండి. నేను ఇంట్లో ట్రై చేసినాకనే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీరు డోర్లన్నీ ఓపెన్ పెట్టినా కానీ దోమలు అనేవి ఈ స్మెల్కి ఇంట్లో నుంచి పారిపోతాయండి. విండో కాడ కానీ డోర్ కాడ కానీ ఇలా మట్టి ప్రమిదను వెలిగించి పెట్టేశామనుకోండి, అక్కడ దోమలు అనేవి అస్సలకే కనిపించవు. లేదా మీకు బెడ్రూమ్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి అనిపిస్తే ఇలా బెడ్రూమ్లోనైనా ఈ మట్టి ప్రమిదను వెలిగించండి. డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి కెమికల్స్ని ఇంట్లో వాడటం కంటే మన ఇంట్లోనే న్యాచురల్గా ఉండే వాటిని యూజ్ చేయాలండి. ఇలా చేయటం వల్ల కూడా దోమలు అనేవి మన ఇంట్లో ఒక్కటి కూడా కనిపించవు. ఇంకొక యూస్ఫుల్ టిప్ని కూడా చూపిస్తున్నానండి, దోమలను తరిమి కొట్టేది. ఇందులో కూడా వేప నూనెను వేసినాక వత్తును వేసి వెలిగించేటప్పుడు దీంట్లో వేపాకు ఉంటుంది కదండి, ఎండిపోయిన వేపాకును తీసుకొని ఇలా స్మాష్ చేసి కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో కలిపేసేయండి. ఒకవేళ మీ దగ్గర వేపాకు లేని ప్లేస్లో వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, ఆ వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి కొద్దిగా మిక్సీలో కానీ రోట్లో కానీ దంచినట్టు చేసి ఈ ఆయిల్లో కలిపేసేయండి. ఇలా చేయటం వలన ఈ స్మెల్కి అయితే మన ఇంట్లో దోమ ఒక్కటి కూడా కనిపించదు. చాలామందికి దోమల వల్ల అనారోగ్యాలు చాలా వస్తున్నాయండి. అలాంటి వాటిని మనము తప్పించుకోవాలి అంటే మన ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ నేను చూపించిన 2 టిప్స్ కూడా మీకు అందరికీ ఇంట్లో అందుబాటులో ఉండేవి అండి. వేపాకు లేని ప్లేస్లో మీరు వెల్లుల్లి రెబ్బలను కూడా యూజ్ చేశారనుకోండి, ఈ టిప్ కూడా దోమలను తరిమి కొట్టడంలో చక్కగా పనిచేస్తుంది. ఇలా వేపాకును స్మాష్ చేసి వేసిన తర్వాత దీంట్లో కూడా కర్పూర బిళ్ళను ఇలా స్మాష్ చేసి వేయండి. మీకు ఎక్కడైతే దోమలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ మట్టి ప్రమిదను పెట్టేసేయండి. లేదా విండో కాడ డోర్స్ కాడ ఎక్కువగా దోమలు వస్తాయి కదండి, అలాంటి ప్లేస్లో పెట్టినా కూడా ఈ స్మెల్కి దోమలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత మీరు డోర్స్ ఓపెన్ పెట్టినా కూడా ఒక్క దోమ కూడా రాదు. మరొక చిన్న టిప్ని చెప్తున్నానండి, ఎక్కడైతే దోమ కుట్టిందో ఆ ప్లేస్లో చాలా నొప్పిగా దురద ఉంటుంది కదండి, అక్కడ మీరు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేశారనుకోండి, నొప్పి అనేది అస్సలకే ఉండదు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.